ఫ్రెండ్స్ మేమైతే ఈరోజైతే మటన్ కర్రీ వండుతున్నాం. ఇది చూడండి, ఉల్లిగడ్డ వేసినాం, ఇక మటన్, అది అక్కడ కూడా ఉంది మటన్. గరం మసాలా, పట్టిన గరం మసాలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ ఐటెం కాబట్టి కొంచెం ఎక్కువ వేసినాం. ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ ఫ్రెండ్స్, ఇదిగో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాం. నేను ఒక్కదాన్నే కలుపుకోవడం వేయడం అంటే నేను ఒక్కదాన్నే కదా ఫ్రెండ్స్, దానికోసం అనేసి వేసినాక చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అంటే ఎక్కువ ఐటమ్స్ కదా, ఎక్కువ ఉంటుంది కదా మటన్, అందుకోసం అనేసి 20 కిలోలు. చెప్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈరోజు బోనాల పండగ అనేసి. ఫ్రెండ్స్ పసుపు కూడా వేసుకుంటున్నాము చూడండి. ఇప్పుడైతే మటన్ వేసుకుంటాం. మీరు మటన్ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కువ ఐటమ్స్ ఉంటే ఎలా చేస్తారో, మేమైతే ఎక్కువ ఐటమ్స్ వండుతాము ఫ్రెండ్స్. ఇదిగో మటన్ అయితే వేసిన, ఎందుకంటే చెప్పిన కదా ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే వేసుకోవాలి కలుపుకోవాలని. చూడండి మటన్ అయితే వేసిన. ఫ్రెండ్స్ మటన్ అయితే ఇలా అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం వాటర్ వేయాలి. ఫ్రెండ్స్ ఇగో ఇట్లా వాటర్ అయితే వేసుకోవాలి, కొంచెం సేపు అంటే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి, చింతపండు పులుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తా అది కూడా వేసేటప్పుడు. మటన్ అయితే ఉడికింది, ఒక కారం కూడా వేస్తున్నా చూడండి. ఏం కారం? గట్టిగా చెప్తే వినిపిస్తలేదు. ఎందుకు? కలర్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి, పుదీనా, జీరా కూడా వేసుకోవాలి. జీరా పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర, కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. కొంచెం దగ్గర పడ్డంటే గరం మసాలా, అదేమంటారు గసాల పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి గసాలా? కొబ్బరి గసాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే మటన్ కర్రీ ఇలా చేస్తాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్ ఉప్పు కారం అయితే చూసుకోవాలి, అంటే సరిపోయింది. చాలా బాగుంది. అంటే అంత స్పీడ్గా నాకుతావా నువ్వు?
చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే మటన్ కర్రీ ఇలా చేసుకుంటాం. ఎంత పెద్ద ఐటెంలు ఉన్నా ఇట్లా చేసుకుంటాం. పెళ్ళిళ్ళైనా దేంట్లోనైనా ఇట్లా చేసుకుంటాం. మీ దగ్గర ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. రేపు ఇంకో ఐటెంతో ఇంకో ఐటెం చూపిస్తాం ఫ్రెండ్స్. రేపు కూడా మటన్ ఉంది, బోటి కర్రీ కూడా ఉంది. చూపిస్తా ఫ్రెండ్స్, బోటి కర్రీ అన్ని చూపిస్తాను. తలకాయ కూర ఉంది, బోటి కర్రీ ఉంది. రేపు కూడా ఏమేమి ఐటెంలు ఉన్నాయి రేపు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇగో కొబ్బరి గసాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అది కొబ్బరి గసాలు వేసుకున్నాక చూడండి పట్టుకొని ఉంచినాము. కొబ్బరి గసాలు వేసుకున్నాక కొంచెం సేపు బాగా మరగాలి. అంటే మరగాలంటే ఉడకాలి. ఎక్కువ ఐటమ్స్ ఉంటే మాత్రం నేనే చేస్తా ఫ్రెండ్స్. మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, బిర్యానీ కానీ. బిర్యానీ ఎక్కువ ఉంటే మా బావ చేస్తాడు, తక్కువ ఉంటే నేను చేస్తా. ఇప్పుడైతే బగారా రైస్ అవన్నీ నేనే చేసిన ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే గసాలు వేసినాం. కొబ్బరి గసాల మటన్ కొంచెం చెప్పు ఉడకాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొబ్బరి గసాల ముక్కకు పట్టుకోవాలి కదా, దానికోసం అనేసి. మంచి స్మెల్ కూడా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇంకోటి పచ్చి వాసన పోయినాక చికెన్ గరం మసాలా వేస్తారు. మటన్ కర్రీలో చికెన్ గరం మసాలా వేస్తాం ఫ్రెండ్స్. మేమైతే మటన్ గరం మసాలా వేయము. ఎందుకంటే మటన్ గరం మసాలా ఎందుకు వేయమంటే చికెన్ కి వాడతాము, చికెన్ గరం మసాలా మటన్ కి వాడతాం. చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరేం మసాలా వేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మేమైతే మటన్ కి చికెన్ గరం మసాలానే వాడతాం. ఒక 5 ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు అయితే మటన్ కర్రీ వండుతున్నాం. ఇది చూడండి, ఉల్లిగడ్డ వేసినాం. ఇక మటన్ అది అక్కడ కూడా ఉంది. మటన్ గరం మసాలా, పట్టిన గరం మసాలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ ఐటెం కాబట్టి కొంచెం ఎక్కువ వేసినాం. ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ ఫ్రెండ్స్. ఇదిగో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాం. నేను ఒక్కదాన్నే కలుపుకోవడం వేయడం అంటే నేను ఒక్కదాన్నే కదా ఫ్రెండ్స్, దానికోసం అనేసి వేసినాక చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అంటే ఎక్కువ ఐటమ్స్ కదా, ఎక్కువ ఉంటుంది కదా మటన్, అందుకోసం అనేసి 20 కిలోలు. చెప్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈరోజు బోనాల పండగ అనేసి. ఫ్రెండ్స్ పసుపు కూడా వేసుకుంటున్నాము. చూడండి ఇప్పుడైతే మటన్ వేసుకుంటాం. మీరు మటన్ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కువ ఐటమ్స్ ఉంటే ఎలా చేస్తారో. మేమైతే ఎక్కువ ఐటమ్స్ వండుతాము ఫ్రెండ్స్. ఇదిగో మటన్ అయితే వేసిన, ఎందుకంటే చెప్పిన కదా ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్నే వేసుకోవాలి కలుపుకోవాలని. చూడండి మటన్ అయితే వేసిన. ఫ్రెండ్స్ మటన్ అయితే ఇలా అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం వాటర్ వేయాలి. ఫ్రెండ్స్ ఇగో ఇట్లా వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం సేపు అంటే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి. చింతపండు పులుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తా అది కూడా వేసేటప్పుడు.